నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళు ఈ వీక్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒకదానికి మించి ఒకటి పనులు అనేవి వెంటనే పెట్టుకోవడం కాకుండా 1 by 1 ఒక పని అయిన తర్వాత ఇంకొక పని ప్లాన్ చేసుకునే ప్రాపర్ ప్లాన్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఒకటేసారి ప్లాన్ చేసుకోవడం వల్ల అవి ఫెయిల్ అవ్వడం, చేయలేక పోస్ట్ పోన్ చేయడం, కొన్ని మాటలు పడడం, ఇబ్బందులు పడడం, అంతేకాకుండా కొన్ని ఫినాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొన్ని పనులు అనేవి ఆగిపోవడం కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీకి సంబంధించి ఏదైనా షాపింగ్స్ కానివ్వండి, టూర్స్ కానివ్వండి, అట్ ఏ టైం మీరు చేయాల్సిన పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇదే వీక్లో మీకు రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా క్లాష్ అవ్వకుండా చూసుకోండి. అలాగే మీ మీద నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు బాగున్నారనో, లేకపోతే మీరు ఎదుగుతున్నారనో, మీకు మంచి శాలరీ ఉందనో, మీకు మంచి ఇల్లు ఉందనో, ఇలా ఈ వీక్లో మేబీ మీ ఇంటికి వచ్చి ఎవరైనా సరే మీకు అందమైన ఇల్లు ఉందనో, లేకపోతే మీ ఇంటి వస్తువులను చూసో కొంతమంది మీ మీద దిష్టి పెడతారు. అంటే నరగోళ ఈ టైం నుంచి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు మీరు మీ ఇంటిని 2 దిష్టి తీసుకునే పనిలోనే ఉండండి. అంత నెగిటివిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే దిష్టి. ఫినాన్షియల్గా కొన్ని ఇన్బ్యాలెన్సెస్ అయితే ఉంటాయి. డబ్బుని జాగ్రత్తగా ఈ వీక్లో చూసి ఖర్చు పెట్టుకోండి. కొంచెం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేక చెప్పలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు పరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇకపోతే మీకు ఎక్కడి నుంచి అయినా సరే డబ్బులు రావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఎవరైనా పని చేయించుకుని మీ అమౌంట్ ఇంకా ఇవ్వట్లేదు అనుకున్నా, మీరు డబ్బు అడ్జస్ట్మెంట్కి ఇచ్చారు, అప్పుగా ఇచ్చారు అనుకున్నా, గతంలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ డబ్బు తిరిగి రావట్లేదు అని అనుకున్నా, అవన్నీ ఈ వీక్లో తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఎనీవే ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. పెట్టుబడుల విషయంలో మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వీక్లో. అలాగే ఆడవాళ్ళకి సంబంధించి గ్రోత్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సెకండ్ వీక్ అయినా సరే, లాస్ట్ వీక్ అయినా సరే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపించబోతుంది. ఉద్యోగ అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ అనేది మంచి శుభవార్తగా కుటుంబాన్ని అందరికీ మంచి ఆనందాన్ని ఇచ్చే విషయంగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.